Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం CGL 2018 మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో టాపిక్ ఏంటి అంటే ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ క్వశ్చన్స్. సో వాటన్నిటిని మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు అది ఏ షిఫ్ట్ తెలుసుకుందాం. సెప్టెంబర్ 11th షిఫ్ట్లో ఆల్రెడీ మనం సెప్టెంబర్ 11th అండ్ 12th షిఫ్ట్లోని కవర్ చేసేసాం. అండ్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ సెప్టెంబర్ 13th of 2019. Okay, let's start the video. If the selling price of an article is 32% more than its cost price, okay, and the discount offered on its market price is 12%, then what is the ratio of cost price to market price? చాలా సింపుల్. నేను ఇవి ఆల్రెడీ ముందు చెప్పిన వీడియోస్లో కూడా ఇలాంటివి చెప్పాను. ఎప్పుడైనా కూడా మనకి డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ మనకి 2% ఉన్నాయి. ఏంటంటే అవి 32% ఒకటి, 12% ఒకటి. వాటిని మనం ఫస్ట్ ఫ్రాక్షన్స్లో మార్చేద్దాం. ఓకే, 32/100 అంటే 8/25, 12% అంటే 3/25. అవునా? బేసిక్గా మనకు ఆల్రెడీ చెప్పాను నేను, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ 32%, ఆర్టికల్ 32% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అంటే 25 కనుక కాస్ట్ ప్రైస్ అయితే 8 రూపీస్ అనేది 25 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ఇఫ్ 25 ఈజ్ కాస్ట్ ప్రైస్, 8 parts మోర్, 25 + 8 అంటే ఎంత, 33 parts ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. అది మనం ఫస్ట్ కండిషన్ నుంచి చెప్పచ్చు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూడండి, 3/25 ఏమి ఇచ్చాడు, డిస్కౌంట్ 12% అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి, డిస్కౌంట్ దేని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. 25 parts కనుక మార్కెట్ ప్రైస్ అయితే 3 parts తగ్గించాను నేను, డిస్కౌంట్ ఇచ్చాను. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 22 parts అవుతుంది. 25 - 3. అవునా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్లో సెల్లింగ్ ప్రైస్ 33, సెకండ్ కండిషన్లో సెల్లింగ్ ప్రైస్ 22. సో రెండిట్లోని ఈక్వల్గా ఉండాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తాను, 33కి 22కి ఎల్సిఎం తీసుకుంటాను. ఎంత, 66. అంటే నేను 33ని ఎంతో మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 22కి ఎంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి. 25ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ బై, ఇక్కడ 3తో మల్టిప్లై చేయలేదు, 3తో మల్టిప్లై చేయాలి. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్కి రేషియో, దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేమో 25 × 2, ఇదేమో 25 × 3. 25 క్యాన్సిల్, 2/3. 2:3 ఎక్కడుంది, ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. సింపుల్ లాజిక్స్ అమ్మ, పెద్ద లాజిక్స్ కూడా ఏమి ఉండవు. ఓకేనా? సో ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షనల్ పార్ట్స్లో కన్వర్ట్ చేసి 2 కండిషన్స్లో ఏదైతే ఈక్వల్గా ఉండాలో దాన్ని ఈక్వల్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి ఏం లేదు. ఓకే, ఏ షాప్ కీపర్ అలోస్ 18% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్, ఓకే, అండ్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 23%. మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 23%. ఇఫ్ హీ గెయిన్స్ 18.4 rupees, 18 rupees 40 paise on the sale of the article, what is the market price of the article? What is the market price of the article? ప్లీజ్ రిమెంబర్, ఎప్పుడైనా కూడా డిస్కౌంట్, ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేటప్పుడు డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తాం, మనం మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. ప్రాఫిట్ అనేది దేని మీద చూస్తాం, కాస్ట్ ప్రైస్ మీద చూస్తాం. ఓకే, సో ఏం లేదు, జస్ట్ బేసిక్గా మనం ఒకటి గుర్తుంచుకోండి, మార్కెట్ ప్రైస్ మీద మనం ఇచ్చేది ఏంటమ్మా, డిస్కౌంట్. అప్పుడు ఏమొస్తుంది మనకి, సెల్లింగ్ ప్రైస్. ఓకే, కాస్ట్ ప్రైస్ నుంచి మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్. ఓకే, కాస్ట్ ప్రైస్ మీద కొంత ప్రాఫిట్ కానీ కొంత మీద లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే, సో డిస్కౌంట్ చూడండి, ఫస్ట్ 18% అన్నాడు. 18%ని రేషియోలో కన్వర్ట్ చేయండి, ఏమొస్తుంది మనకి, 9/50.
అంటే మార్క్డ్ ప్రైస్ 50 రూపాయలు ఉన్నదానికి 9 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా? 41 రూపాయలు అవుతుంది. అవునా? వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ ఏమన్నాడు? కాస్ట్ ప్రైస్ మీద ఎంత వచ్చిందంటే 23% వచ్చిందంట. 23% అంటే మీనింగ్ ఏంటి? 23/100 అంతేనా? నో సింప్లిఫికేషన్, అంతే అది మనకి. అంటే 100 రూపాయలు కనుక నాకు కాస్ట్ ప్రైస్ ఉంటే 23 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అంటే 123 రూపాయలకి నేను అమ్మాను అనమాట. సో మొదటి కేసులో నాకు 41 వచ్చింది సెల్లింగ్ ప్రైస్, సెకండ్ కేసులో 123 రూపాయలు వచ్చింది. కానీ ఖచ్చితంగా రెండు ఈక్వల్గా ఉండాలా లేదమ్మా? ఉండాలి. కాబట్టి మనం ఖచ్చితంగా రెండింటిని ఈక్వల్గా వచ్చే నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. 41ని 3తో మల్టిప్లై చేయాలి అంటే ఈ ఓవరాల్ అన్నిటినీ 3తో మల్టిప్లై చేయాలి. సో 41 × 3 ఎంత? 123 రూపీస్. 50 × 3 ఎంత? 150 రూపీస్. అయిపోయింది. అంటే 100 రూపాయలు కనుక కాస్ట్ ప్రైస్ ఉన్నది 123 రూపాయలు అడిగితే 123 రూపాయలకి అమ్మితే 23% ప్రాఫిట్ వస్తుంది. అలానే 150 రూపాయలు ఉన్న మార్కెట్ ప్రైస్ మీద నేను 18% డిస్కౌంట్ ఇచ్చిన అప్పుడు కూడా నాకు 123 రూపాయలకి నేను దాన్ని అమ్మగలను. అవునా? అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే గెయిన్ ఎంత వచ్చిందంటే 18 రూపీస్ 40 పైస్. ఇక్కడ గెయిన్ నాకు ఎంత వచ్చింది? కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 23 పార్ట్స్. 23 పార్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ 18.4 రూపీస్. మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 150 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్. 23 పార్ట్స్ ఈజ్ 18.4. సింప్లిఫికేషన్ 23 1s 23.8. అంతే. నేను 3 24 8 2 10 16 2 18. అంటే ఇప్పుడు 150 పార్ట్స్ ఏమవుతుంది? 150 × 0.8. 0.8 అంటే 8/10. 10 0 క్యాన్సిల్. 8 × 15 120. ఎంతమ్మా? 120 రూపీస్. 120 రూపీస్ ఎక్కడుందమ్మా? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? నథింగ్. సో సింపుల్ అన్నమాట, పెద్ద కష్టమైనది ఏం కాదు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్. సో మీకు ఆ కాన్సెప్ట్ తెలియాలి అంటే దేని మీద డిస్కౌంట్ ఇస్తారు. 57 చూడండి. An article was sold at a profit of 14%. Had it been sold for 121 rupees less, అంటే నార్మల్గా 14% ప్రాఫిట్ కూడా అమ్మాడంట ఒకసారి. ఓకే, సపోజ్ 121 రూపాయలు తగ్గిస్తే లాస్ ఎంత వచ్చిందంటే 8% వచ్చిందంట. ఓకే, వుడ్ హ్యావ్ బీన్ ఇంకర్డ్ వస్తుంది. ఇఫ్ ద సేమ్ ఆర్టికల్, అదే ఆర్టికల్ని 536 రూపాయల 25 పైసలు కనుక అమ్మితే దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ వుడ్ హ్యావ్ బీన్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్? ఓకే, సింపుల్. ఇది ఏం లేదు. ఫర్ సపోజ్ నేను దాన్ని ఏం చేస్తానంటే కాస్ట్ ప్రైస్ని సపోజ్ 100 రూపీస్ అనుకుంటా, 100 పార్ట్స్ అనుకుంటా. ముందు ఏం చేశాడు? ప్రాఫిట్ 14% వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 114 పార్ట్స్ అవుతుంది. అంతేనా? నెక్స్ట్ లాస్ ఎంత వచ్చింది? 8 రూపీస్ లాస్ అంటే 92 రూపాయలు వచ్చి అమ్మాడు. అయితే ఇక్కడ 114 రూపాయల నుంచి 92 పార్ట్స్ తగ్గిపోవడానికి ఎంత తగ్గింది? మొత్తం 22 పార్ట్స్ తగ్గింది. ఇది ఆడు ఎంత ఇచ్చాడు? 121 రూపీస్ అని ఇచ్చాడు. 22 పార్ట్స్ ఈజ్ 121 రూపీస్. దెన్ వాట్ అబౌట్ 1 పార్ట్? 11 అంటే 11/2 పార్ట్స్, 11/2 రూపీస్. అంతేనా? 1 పార్ట్ 11/2 రూపీస్ అయినప్పుడు వాడు ఇప్పుడు ఎంతకు అమ్మాడంటే 536.25 రూపీస్కి అమ్మాడంట. అంటే 536.25 పైసెస్ అనేవి ఎన్ని పార్ట్స్కి ఈక్వల్? ఎలా చేస్తామమ్మా ఇది? అంటే 536.25 × 1/11/2. 11/2 అంటే 2 పైకి వెళ్ళిపోతుంది. 11 4 96 అంటే 11 8. నెక్స్ట్ 82 అంటే 11 7 11 5. 48 × 2 అంటే 96.75 × 2 అంటే 1.5. సో ఓవరాల్గా ఎంత వస్తుంది మనకి? 97.5 పార్ట్స్కి వాడు అమ్మినట్టు. కాస్ట్ ప్రైస్ 100 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ 97.5 పార్ట్స్ అంటే ఎంత తగ్గింది? 2.5 పార్ట్స్ అనేది తగ్గింది. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ లాస్? తగ్గింది కదా, తక్కువగా అమ్మాడు కాబట్టి లాస్ ఎంత? 2.5%. ఎక్కడ ఉంది? ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇట్ ఈస్. సో దీన్ని చాలా రకాలు చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ 58. సుధా బాట్ 80 ఆర్టికల్స్ ఎట్ ద సేమ్ ప్రైస్. 80 ఆర్టికల్స్ అంట ఒకే ప్రైస్తో కొన్నది. షీ సోల్డ్ సమ్ ఆఫ్ దమ్ ఎట్ 8% ప్రాఫిట్ అండ్ ద రిమైనింగ్ ఎట్ 12% లాస్, రిజల్టింగ్ ఇన్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ 6%. ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఎట్ 8% ప్రాఫిట్.
బేసిక్గా ఇది చాలా సింపుల్. ఎప్పుడు ఎలిగేషన్స్, మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్ పెట్టినప్పుడు ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది 6%. ఓకే, అయితే ఏం చేసిందంట, కొన్నిటిని ఎలా చేసింది 80% ప్రాఫిట్కి అమ్మింది, కొన్నేమో 12% లాస్ కాబట్టి మైనస్ వేసుకుంటాం అనమాట. వేస్తే అప్పుడు ఈ క్వాంటిటీస్ చూడండి, ఇవి మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఎలిగేషన్ అప్లై చేయండి. 8 - 6 2, 6 - -12 18, అంతేనా? అంటే 2 1s 2 8s, అంటే 8% ప్రాఫిట్ అనేవి 8 పార్ట్స్ ఉంటే 12% లాస్ ఉన్నవన్నీ 1 పార్ట్. సో టోటల్ ఎన్ని 8 + 1 9 పార్ట్స్. దిస్ 9 పార్ట్స్, సారీ తప్పు చేసామా, 2 1 2 9, సారీ. సో టోటల్గా ఎన్ని పార్ట్స్ మనకు వచ్చాయి, 1 + 9 అంటే 10 పార్ట్స్. సారీ, ఈ 10 పార్ట్స్ ఎన్ని ఉన్నాయన్నాడు, మొత్తం ఎన్ని ఆర్టికల్స్ 80 ఆర్టికల్స్. దెన్ వాట్ అబౌట్ 1 ఆర్టికల్ 8. అయితే వాడు ఏమడుగుతున్నాడు, 1 ఆర్టికల్ 8, ఇక్కడ 9 ఆర్టికల్స్ ఎన్ని అవుతాయి 72. అంటే వాడు అడుగుతుంది ఏంటి, 8% ప్రాఫిట్ ఉన్నవి, 8% ప్రాఫిట్ ఉన్నవి ఎన్ని అమ్ముతున్నాడు 72 ఆర్టికల్స్ అమ్మాడు అనమాట వాడు. ఓకేనా? సో కాబట్టి 72 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ 35% of the goods were sold at a profit of 65%. 35% of the goods were sold at profit of 65%, while the remaining were sold at X% loss. Remaining ఎంత percentage loss, X% loss లో అమ్మాడంట. If the overall loss is 12%, then what is the value of X? ఎప్పుడైనా ఓవరాల్ లాస్ ఆర్ యావరేజ్ ఆర్ మొత్తానికి కలిపి ఒక లాస్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, మిక్స్చర్స్ అండ్ డెలిగేషన్స్ వాడతాం. ఓకే, ఓవరాల్గా లాస్ ఎంత ఇచ్చాడు 12%, దట్ ఈస్ ద మీన్ లాస్ కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ మొత్తం మనకి గూడ్స్ ఎన్ని ఉన్నాయంటే 35%. 35% అంటే ఎంత అమ్మా, 5 ఏళ్ళ 5 20, అంతేనా, 7/20. అంటే ఓవరాల్గా మనకి 20 గూడ్స్ అనుకుంటే, ఓకే, దాంట్లో 7 గూడ్స్ అనేవి ఎంత ప్రాఫిట్ అమ్మాడు, 65% ప్రాఫిట్ అమ్మాడు, అంటే ప్లస్. ఇప్పుడు 20లో 7 అమ్మేస్తే మిగతా ఎన్ని ఉంటాయి, ఈ 13 గూడ్స్. ఈ 13 గూడ్స్ ఎంత చేశాడంట, X% లాస్, అంటే -X% అమ్మాడు. ఓకే, అయితే ఈ వాల్యూ X వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత సింపుల్ అండి, ఎలిగేషన్స్ అప్లై చేయండి. ఎలిగేషన్స్ అప్లై చేసినప్పుడు 65 - -12 అంటే ఎంత 77, అంతేనా? ఓకే, నెక్స్ట్ 65 -12, ఇక్కడ -12 - X అంటే X - 12. సో 77 పార్ట్స్ 13 అయితే X - 12 పార్ట్స్ 7 అయింది. ఇప్పుడు మీరు X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్ట్గా చేసేవచ్చు. రేషియో X - 12/7 ఈజ్ ఈక్వల్ టు 77/13. సో అంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి, X - 12 ఈజ్ ఈక్వల్ టు 77 × 7, దట్ ఈస్ 539. ఓకే, 539/13 అన్నా అనుకోండి. ఓకే, ఎంత వస్తుంది చూడండి, 13 5 65, సారీ 13 4 52, 52 అంటే 19, 19 అంటే 13 1 13, 13 5 దగ్గర 13 5 65. ఓకే, ఇప్పుడు X ఈక్వల్ టు ఏమైపోతుంది మీకు, 41 + 12 అంటే 53.5, అంతేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్, 53.5, అంటే 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో మనకి ఏ ప్రాబ్లంకి ఎలా అప్రోచ్ అవ్వాలి, దీనికి ఎందుకు సార్ మీరు మిక్స్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అప్రోచ్ అయ్యారు అంటే, ఇక్కడ ఓవరాల్ ఇచ్చాడు, ఓవరాల్ లాస్ ఇస్తూ మనకి కొన్నేమో కొంత ప్రాఫిట్ అమ్మాడు, కొన్నేమో కొంత లాస్లు అమ్మాడు. ఇలాంటప్పుడు మనం ఈ విధంగా వెళ్ళడం అనేది కొంచెం బెటర్ ఆప్షన్, తక్కువ టైంలో అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 60. The market price of an article is 1500 rupees. If 2 successive discounts, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, చాలా ఎక్కువ మంది చేయకుండా వదిలేశారు, అందుకని ఇది చాలా జాగ్రత్తగా వినండి. 2 successive discounts each of X% on the market price is equal to a single discount of 587 rupees 40 paise. It is 0.40 paise. Then what will be the selling price of the article if a single discount of X% is given on the market price, సో మొదటగా మీకు ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. వాడు ఏం చేశాడంటే 1500 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉందంట ఒక ఆర్టికల్ది.
ఓకే, వాడు ఏం చేశాడంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే దీని మీద మొదట X% ఇచ్చాడు. ఓకే, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా, మళ్ళీ ఆ వాల్యూ మీద మళ్ళీ X% సేమ్ డిస్కౌంట్ ఇస్తే అప్పుడు ఫైనల్గా ఒక రేట్కి వెళ్ళింది. అయితే ఈ మొత్తం ఈ ప్రాసెస్లో ఎంత డిస్కౌంట్ ఇచ్చారంటే ఆన్ ద మార్కెట్ ప్రైస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ సింగిల్ డిస్కౌంట్, అంటే డైరెక్ట్గా డిస్కౌంట్ ఎంతంట 587 రూపీస్ 40 పైస్ డిస్కౌంట్ ఇచ్చాడంట ఫైనల్గా. ఓకేనా, సో ఫైనల్గా ఇవ్వడం వల్ల దెన్ వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇఫ్ సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ X% ఈస్ గివెన్. వాడు ఏమంటున్నాడంటే, సో ఇప్పుడు 1500 రూపాయలది 587 రూపాయల 40 పైసలు తగ్గించడం వల్ల కొంత వాల్యూకి వెళ్ళింది. ఓకే, అయితే ఇప్పుడు ఎలా ఇచ్చాడు, 2 టైమ్స్ ఇచ్చేసాడు డిస్కౌంట్ కదా, అలా కాకుండా ఓన్లీ సింగిల్ డిస్కౌంట్ ఇస్తే అప్పుడు ఎంతకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట. అంతే, అంటే మీరు ఇండైరెక్ట్గా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ మిడిల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు, ఈ మిడిల్ వాల్యూకి డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, X% ఇచ్చాడు ఒక టైమే, అంతేనా, అంటే ఈ వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా లేదా? ఇప్పుడు 1500 రూపాయల నుంచి 587 రూపాయల 40 పైసలు తీసేస్తే ఓవరాల్గా ఈ సెల్లింగ్ ప్రైస్ ఈ వాల్యూ ఎంత వస్తుంది చెప్పగలరా? 1500 మైనస్ 587 రూపాయల 40 పైసలు, అంటే 1000 నుంచి 87 తీస్తే 912 రూపాయల 60 పైసలు పడుతుంది. అంతేనా? క్లియర్? ఈ మధ్య వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇది చేసే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఓకే, సపోజ్ ఒక 100 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉన్న ఆర్టికల్ అనమాట 10% డిస్కౌంట్ ఇచ్చాడు. అప్పుడు ఎంత వస్తుందమ్మా, 10% డిస్కౌంట్ ఇస్తే 90 రూపాయలకి వస్తుంది, అవునా? అయితే మళ్ళీ ఏం చేశాడు, దీని మీద ఇంకొక 10% ఇచ్చాడు. అప్పుడు 90 రూపాయల్లో 10% అంటే 9 రూపాయలు తగ్గిపోతే ఎంత ఉంటుందమ్మా, 81 రూపీస్, అవునా? అంటే మీకు ఎప్పుడైనా డిస్కౌంట్ సేమ్ డిస్కౌంట్ ఉండేటప్పుడు ఈ రేషియో ఉన్నాయి చూసారా, 100/90 అండ్ 90/81, ఇవి ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. లేదు అంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా 100, 90, 81, దే ఆర్ ఇన్ ది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ ప్రోగ్రెషన్ ఉంటాయి, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. చూడండి కావాలంటే, అవునా కదా, కామన్ రేషియో ఎంత, ఇక్కడ 10/9, ఇక్కడ కూడా 9 10 9 9 10/9, అవునా కదా? క్లియర్? సో కాబట్టి మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి, 3 నెంబర్స్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండేటప్పుడు ఇక్కడ మిడిల్ నెంబర్ ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ మీన్ ప్రపోర్షనల్, ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్, దట్స్ ఇట్. సో ఈ కాన్సెప్ట్ మీకు ఎప్పుడైతే మైండ్లో ఉంటుందో అప్పుడు మనం చాలా ఈజీగా చేసేస్తాం. చూడండి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అమ్మా, ఈ మిడిల్ వాల్యూ పరిస్థితి మనం ఏ విధంగా చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఈక్వల్ టు, సపోజ్ దీన్ని సమ్ y అనుకున్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 1500 ఇంటూ 912.60 అండర్ రూట్ 1500. ఈ 2 zeros రూట్లో ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే 10 అవుతుంది. 15 ఇంటూ 912.6, 0.6 కదా, 16 90 అంటే 0, ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి పోతుంది, మిగతా వాల్యూ సమ్ వాల్యూ ఎంతో వస్తుంది ఇక్కడ, అవునా? అంటే ఖచ్చితంగా ఆప్షన్లో 10 ఉండాలి, ఉండి తీరాలి, అంతేనా? 10 ఉండాలి అంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వచ్చు, లేదంటే 4th ఆప్షన్ అవ్వచ్చు, అంటే లాస్ట్ డిజిట్ 0. ఇప్పుడు చూడండి ఇక్కడ 15 నుంచి 0.6 అంటే 9, ఇంకొక 0, ఇంకొక 100 వచ్చే ఛాన్స్ ఉందా మనకి, ఇంకొక 100 వస్తేనే బయటకు వస్తే 10 వచ్చి అప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ 0 అవుతుంది, కానీ ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, 4th ఆప్షన్ డైరెక్ట్గా అయిపోతుంది. వితౌట్ క్యాలిక్యులేషన్ యూ కెన్ డూ ఇట్. లేదు అంటే మీరు మల్టిప్లై చేసుకోవాలి, మల్టిప్లై చేయండి సింపుల్గా. సో చూడండి 15 6 90, 15 2 39, 15 1 15 3 18, ఓకే, 15 9 135 136, 136 89, లాస్ట్ డిజిట్ 9 ఉంది, లాస్ట్ డిజిట్ 9 ఉండాలి అంటే దాని యొక్క పెర్ఫెక్ట్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది, అయితే 3 అవ్వాలి యూనిట్ డిజిట్, లేదంటే 7 అవ్వాలి. సో 7 ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది, సో ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అయిపోయింది. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్, 1170. సో ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అమ్మా, చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. ఓకే, కానీ చాలామంది ఇది ఇబ్బంది పడి చేయలేకపోయారు. ఓకే, సో మీకు అక్కడ క్వశ్చన్ అడుగుతున్న విధానాన్ని అర్థం చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్, పర్సన్ బైస్ 80 kg ఆఫ్ రైస్, 80 kg కొన్నాడంట, అండ్ సెల్స్ ఇట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ యాజ్ మచ్ మనీ యాజ్ హీ పెయిడ్ ఫర్ 30 kg.
is profit percentage. For suppose కేజీ రైస్ ప్యాకెట్ ₹1 అనుకుందాం. ఓకేనా, అనుకుందాం ఏమైపోయింది. ఇప్పుడు వాడు ఎన్ని కొన్నాడు? 80 కేజీలు కొన్నాడు. అంటే వాడి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ప్రైస్? ₹80. అంతేనా? వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేశాడు? ప్రాఫిట్ ఎంతకు అమ్మాడంట? వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంట? 30 కేజీస్కి వాడు ఎంతైతే ఇచ్చాడో డబ్బులు అంత ప్రాఫిట్ వాడికి వచ్చిందంట. అంటే 30 కేజీస్కి ₹1 కాబట్టి ₹30 వాడికి ప్రాఫిట్ వచ్చింది. అయిపోయింది. ఇంకా ప్రాఫిట్ పర్సెంట్ ఫామ్లో ఇంకేముందమ్మా? డైరెక్ట్గా చెప్పచ్చు, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంటే 300/8. 300/8ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే ఎంత వస్తుందో అదే. 8 3 24, 8 7 1, 37.5%. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతకు మించి ఏముందమ్మా? చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్. Hold on friends, wait for 2 minutes. I will tell you 2 things for you. So the things are here. First thing, all Pure Maths topics PDFs are available in Instamojo. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి? ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికీ కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సి కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ అండ్ బైనామియల్ థీరం అండ్ ఆల్సో సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్కి కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. ఎఫైర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ ₹300. దానికి తోడు ఇంకా మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారు అనుకోండి, ఇంకొక 10% తగ్గుతుంది. అంటే ₹30 మీకు తగ్గి ₹270కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ అఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి. Okay, even I am also following the same links. Okay, with this I'll conclude this session and have a good day and all the best to all of you. Thank you very much and Jai Hind.